హలో! వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా నార్మల్‌గా మీరు గమనిస్తే 2023 సంవత్సరంలో జీ20 ప్రెసిడెన్సీ అధిరోహించినటువంటి భారతదేశం గ్లోబల్ బయోఫ్యూయల్ అనేటువంటి కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటాం. సో, ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేటువంటిది తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటంటే, పంచామృత్ అనేటువంటి కాన్సెప్ట్‌ని నరేంద్ర మోదీ గారు గ్లాస్గో సమ్మిట్‌లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ గ్లోబల్ బయోఫ్యూయల్స్ దేనికోసం? లేదంటే పంచామృత్ అనేటువంటిది మన భారతదేశం తరపు నుంచి నెట్ జీరో ఎమిషన్స్ అనేటువంటి 2070 సంవత్సరం కల్లా ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ అనేటువంటి కంప్లీట్‌గా జీరో చేసి పడేస్తాము. 2030 కల్లా 50% ఆఫ్ ద ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటి వాడకం తగ్గిస్తాము. ఆ 50% అంతా కూడా అంటే 50% కార్బన్ అనేటువంటిది తగ్గించేసి, ఆ 50% ప్లేస్‌లో ఈ యొక్క బయోఫ్యూయల్స్‌ని లేదంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్‌ని యూజ్ చేసుకుంటామని చెప్పేసి భారతదేశం చెప్పడం జరిగింది. నార్మల్‌గా మీరు గమనించండి. క్లైమేట్ గోల్స్ అనేటువంటి రీచ్ అవ్వాలి అంటే పారిస్ క్లైమేట్ డీల్ కావచ్చు, లేదంటే పంచామృత్ అనేటువంటి కాన్సెప్ట్ కావచ్చు, ఇతర దేశాలు పాటుపడుతున్నటువంటి ఈ గ్లోబల్ ఎమిషన్స్‌ని తగ్గించాలంటే మేజర్‌గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. పర్యావరణంలో వచ్చేటువంటి ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గించేటువంటి ప్రయత్నాలు చేయాలి. మరి పర్యావరణంలో వచ్చేటువంటి పొల్యూషన్ దాన్ని తగ్గించాలి అంటే మేజర్‌గా ఇప్పుడు ప్రపంచ దేశాలు, అదేవిధంగా భారతదేశం యూజ్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. అంటే ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క అవసరాలనేటువంటివి ఉన్నప్పటికీ కూడా వాటి ప్లేస్‌లో రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేటువంటి యూజ్ చేసినట్టయితే, రెన్యూవబుల్ ఎనర్జీస్ లైక్ సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, అదేవిధంగా మనకున్నటువంటి బయోఫ్యూయల్స్ యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క రిఫైనరీస్ అనేటువంటి యూజ్ చేయకుండా వాటి ప్లేస్‌లో రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేసినట్టయితే ఈ టెంపరేచర్స్ కానివ్వండి, లేదంటే అర్ధాంతరంగా వచ్చేటువంటి వర్షాలు కావచ్చు, అదే చలి కానివ్వండి, లేదంటే టెంపరేచర్స్ పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. సో, దానికోసమే 2023 సంవత్సరంలో జీ20 వేదికగా భారతదేశం అనేటువంటిది ఈ యొక్క ఇంటర్నేషనల్ అలయన్స్‌కి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని పేరే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటాం. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఇది జీ20 వేదికగా భారతదేశం అనేటువంటిది తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. మరి భారతదేశం అనేటువంటిది ఈ యొక్క ఇనిషియేటివ్ మాత్రమే తీసుకుందా? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. సో, ఇట్లా భారతదేశం అనేటువంటిది క్లైమేట్ గోల్స్‌ని రీచ్ అవ్వడం కోసం తీసుకొస్తున్నటువంటి ఇంటర్నేషనల్ అలయన్సెస్ భారతదేశం ఇనిషియేట్ చేస్తుంది. అదేవిధంగా భారతదేశం అనేది ఇతర సంస్థల్లో భాగం కూడా అవుతుంది. అంటే భారతదేశానికి, మన దేశానికి ఈ యొక్క కమిట్మెంట్ అనేది తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఉద్దేశ్యం ఉన్నట్టుగా మనకు తెలుస్తుందనమాట. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేటువంటిది రీసెంట్‌గా ఈ యొక్క పాలసీ మేకింగ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. 24 దేశాలు, సభ్య దేశాలు అనేటువంటి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. భాగస్వామ్యం అవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా 12 అంతర్జాతీయ సంస్థలు కూడా దీంట్లో మనకి భాగం అవ్వడం జరిగింది. సో, 24 కంట్రీస్ అదేవిధంగా ఒక 12 అంతర్జాతీయ సంస్థలనేటువంటివి కూడా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్‌లో భాగం పంచుకోవడం జరిగింది. సో, ఇది భారతదేశం తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ సక్సెస్‌ఫుల్‌గా చెప్పుకోవచ్చు. అసలు రీసెంట్‌గా జరిగినటువంటి అంశం ఏంటంటే, పాలసీ మేక్ అంటే వర్క్ ప్లాన్ అనేటువంటిది తయారు చేసి దేని మీద ఫోకస్ చేయాలనుకుంది? అసలు దేశాలకు సంబంధించినటువంటి ల్యాండ్‌స్కేప్ అంతా కూడా రీడ్ చేసి, అదేవిధంగా పాలసీ ఫ్రేమ్‌వర్క్ చేసి, ఈ పాలిసీస్ అనేటువంటివి ప్రతి దేశం కూడా పార్టిసిపేట్ చేసి ఫాలో అయ్యే విధంగా చేసినట్టయితే బయోఫ్యూయల్స్ యొక్క వాడకం అనేది బయోఫ్యూయల్స్ యొక్క వాడకం అనేటువంటిది పెరిగినట్టయితే ఖచ్చితంగా ఫాజిల్ ఫ్యూయల్స్‌ని మనం రీప్లేస్ చేయవచ్చు. కార్బన్ ఎమిషన్స్‌ని తగ్గించుకోవచ్చు అన్నట్టుగా కూడా తీసుకొచ్చినటువంటి వర్క్‌షాప్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా రీసెంట్‌గా ఈ యొక్క అలయన్స్ తీసుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్‌గా చెప్పుకోవచ్చు. సో, ఈ కాంటెక్స్ట్‌లో అసలు బయోఫ్యూయల్స్ అనేటువంటివి ఏంటి? అండ్ బయోఫ్యూయల్స్‌లో మనకి ఎన్ని రకాలున్నాయి? ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటి? సెకండ్ జనరేషన్ అంటే ఏంటి? థర్డ్ జనరేషన్ అంటే ఏంటి? సో, ఇట్లా చూద్దాం. 2023 సంవత్సరంలో జీ20 ప్రెసిడెన్సీ తీసుకున్నటువంటి భారతదేశం మొదటిసారిగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేటువంటిది తీసుకొచ్చి అదే ఇయర్‌లో మీరు గమనించినట్టయితే అదే ఇయర్‌లో అసలు ఈ బయోఫ్యూయల్ అలయన్స్ తీసుకురావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఒక పత్రం రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో, నాలెడ్జ్ పవర్ హౌస్ ఖచ్చితంగా ఈ బయోఫ్యూయల్స్ పెరుగుదల లేదా యూసేజ్ కోసం మనం ఎక్కువగా టెక్నాలజీస్ అనేటువంటివి యూజ్ చేయాల్సొస్తుంది. అండ్ ఉన్నటువంటి
ఉన్నటువంటి వ్యర్థాలతోనే బయోఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల అటు రైతులకి కూడా డబులింగ్ ఆఫ్ ఇన్కమ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ అనేటువంటి కాన్సెప్ట్ విని ఉంటాం. 2025 సంవత్సరం కల్లా భారతదేశం అనేటువంటిది పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ అనేది 20% టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే 10% ఇథనాల్ బ్లెండింగ్ అనేటువంటిది మనం అచీవ్ అయిపోయాం. ఇంకా రిమైనింగ్ 10% అనేది కమింగ్ 2 ఇయర్స్‌లో సాధించాలని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. దాని దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇథనాల్ అనేటువంటిది షుగర్ కేన్ నుంచి వీటి నుంచి వస్తుంది. అంటే రైతులకి కూడా ఉపయోగపడే విధంగానే ఈ యొక్క అలయన్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే రైతులకు కూడా ఈ యొక్క గిట్టుబాటు ధర కానివ్వండి, లేదంటే ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ అంటే చెరుకు అనేటువంటిది మొత్తం మొలాసిస్ కూడా ఉపయోగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సెక్టార్‌లో గ్రీన్ సెక్టార్‌లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. క్లైమేట్ విక్టరీ అంటే వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి విజయం సాధించగలుగుతాం. ఎకనామిక్ రెసిలియన్స్ అంటే ఆర్థిక వ్యవస్థలో మీరు గమనించినట్టయితే ఎకో ఫ్రెండ్లీ ఎకనామిక్ అంటాం. అంటే పర్యావరణానికి సంబంధించి ఎలాంటి నష్టం చేయకుండా ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నట్టయితే దాన్ని ఎకో ఫ్రెండ్లీ రెసిలియన్స్ ఎకానమీ అంటాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా పాలసీ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఇట్లా భారతదేశం తీసుకొచ్చినటువంటి ఈ ఇనిషియేటివ్‌ని ప్రపంచ దేశాలు కూడా చాలా గర్వించదగ్గట్టుగా ఉంది. అదేవిధంగా క్లైమేట్ గోల్స్‌ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇతర దేశాలు కూడా ఈ యొక్క గ్లోబల్ అలయన్స్‌లో భాగం ఈ యొక్క గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్‌లో ఖచ్చితంగా భాగం అవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్స్ ప్రభుత్వాలు కూడా చాలా ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ అనేది ఇండియా స్టార్ట్ చేసింది. దాదాపుగా 24 దేశాలు ఇప్పటికే పార్టిసిపేట్ అయ్యాయి. అండ్ 12 అంతర్జాతీయ సంస్థలు కూడా దీనిలో భాగస్వామ్యం పంచుకోవడం జరిగింది. 2023 సంవత్సరంలో బయోఫ్యూయల్స్‌కి సంబంధించినటువంటి పొజిషన్‌ని తెలియజేస్తూ ఇది చెప్పడం అంటే ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటువంటిది అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళడం కోసం ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది. రైతులకి ఆదాయం పెరుగుతుంది. అండ్ ఉద్యోగాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటాయి. అంటే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మేజర్‌గా అంటే మార్కెట్స్‌ని స్ట్రెంథెన్ చేయడం అంటే ఈ యొక్క డెవలప్‌మెంట్స్‌తో భాగంగా అండ్ ఫెసిలిటేటింగ్ గ్లోబల్ బయోఫ్యూయల్ ట్రేడ్ అంటే మన దేశంలో పుష్కలంగా తయారయ్యేటువంటి బయోఫ్యూయల్‌ని ఇతర దేశాలకి కూడా అమ్మినట్టయితే అది క్లైమేట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అవుతాయి కదా! మనకు బాగా డబ్బులొస్తాయి. అండ్ అదేవిధంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. జాబ్స్ పెరుగుతాయి. ఆ దిశగా కూడా. అదేవిధంగా పాలసీ మేకింగ్‌లో కూడా మనకి భారతదేశానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. అండ్ బయోఫ్యూయల్స్ వాడడం వల్ల మనకి క్లైమేట్ గోల్స్ అనేటువంటి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్‌గా కూడా మనకి రికగ్నైజ్డ్ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కూడా మనకి ఈ యొక్క అంశం అనేటువంటిది భారతదేశాన్ని గుర్తించడం జరుగుతుంది. సో ఇండియా తీసుకొచ్చినటువంటి ఈ ఇనిషియేటివ్ అనేది ఒక నాలెడ్జ్ హబ్‌గా కూడా భవిష్యత్తులో తయారవబోతుంది. అండ్ అసలు బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? నార్మల్‌గా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కొన్ని వందల వేల సంవత్సరాల వరకు భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క రాక్స్ కానివ్వండి అవన్నీ కూడా మనకి ఈ యొక్క క్రూడ్ ఆయిల్‌గా ఫామ్ అయ్యి లేదా కోల్‌గా ఫామ్ అవుతూ ఉంటుంది. షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో ఫ్యూయల్ అనేది మనకి ఈ యొక్క నేచురల్‌గా తయారైనట్టయితే దాన్ని బయోఫ్యూయల్ అంటాం. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఎ ఫ్యూయల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఓవర్ ఎ షార్ట్ టైమ్ స్పాన్ ఫ్రమ్ బయోమాస్. సో బయోమాస్ నుంచి తయారయ్యేటువంటి ఫ్యూయల్‌ని బయోఫ్యూయల్ అంటాం. చాలా తక్కువ టైంలో ఈ యొక్క సాధ్యమవుతుంది. అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్‌కి చరమ గీతం పాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా మనకి ఈ బయోఫ్యూయల్స్ రకాలు మనకి 4 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి మనకి ఎడిబుల్ బయోమాస్ వచ్చేసి షుగర్ బీట్ నుంచి అదేవిధంగా షుగర్ కేన్ నుంచి వీట్ నుంచి కూడా బయోమాస్ అనేటువంటిది ఈ యొక్క తయారు చేయొచ్చు. బయోఫ్యూయల్ తయారు చేయొచ్చు. తర్వాత సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యొక్క నాన్ ఎడిబుల్ బయోమాస్ అంటే వుడ్ నుంచి కానివ్వండి, స్ట్రా నుంచి, గడ్డి నుంచి కానివ్వండి, వేస్ట్ మెటీరియల్ నుంచి కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ జనరేషన్ మైక్రో బయోఫ్యూయల్స్ అంటాం, బయోమాస్ అంటాం. సో ఈ మైక్రో ఆల్గే నుంచి తయారు చేసేటువంటి దాన్ని మనకి థర్డ్ జనరేషన్ బయోమాస్ లేదా బయోఫ్యూయల్స్ అంటాం. అండ్ అదేవిధంగా ఫోర్త్ జనరేషన్ వచ్చేసి గ్యాసిఫికేషన్ బయోగ్యాస్ అనేటువంటిది అదేవిధంగా ఇంజనీర్డ్ ఆల్గే సాలిడ్ టు ఫ్యూయల్ తయారు చేయడం కానివ్వండి సోలార్ టు ఫ్యూయల్ తయారు చేయడం కానివ్వండి ఇట్లా 4 జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అనేటువంటి మనకి ఈ రోజుకి ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అనేటువంటిది భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ అనేది బాగా ముందుకు వెళ్తుంది. అండ్ అదేవిధంగా G20లో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్కి మంచి ప్రాధాన్యత లభించడం జరుగుతుంది. ఎందుకంటే క్లైమేట్ గోల్స్ విషయంలో మీరు గమనిస్తే ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్ అదేవిధంగా
ఎకానమీ టాపిక్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సో, ఈరోజు నేటి ప్రశ్న వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐఆర్ఈడిఏ ఈజ్ ఏ నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. నవరత్న కంపెనీస్ హ్యావ్ గ్రేటర్ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కెన్ అండర్టేక్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ వితౌట్ సీకింగ్ ఎక్స్ప్లిసిట్ గవర్నమెంట్ అప్రూవల్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? సో, మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.